మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కాంగ్రెస్ను వీడనున్నారు అన్న స్పెక్యులేషన్ జాతీయ మీడియాలో వస్తోంది. ఇప్పటికే కమల్నాథ్ కుమారుడు మధ్యప్రదేశ్ నుంచి ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎంపీ నకుల్నాథ్ తన సోషల్ మీడియా అకౌంట్లలో ఉండే ఇంట్రొడక్షన్లో కాంగ్రెస్ అన్న పదాన్ని తీసేశాడు. అంటే తనకు కాంగ్రెస్కు ఏమీ సంబంధం లేదని పరోక్షంగా నకుల్నాథ్ ప్రకటించాడు. అంటే నకుల్నాథ్ బీజేపీకి వెళ్ళడం దాదాపు ఖాయమైనట్టు కనబడుతోంది. బీజేపీ తరఫున ఆయన మళ్ళీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయవచ్చని అంటున్నారు. అయితే కమల్నాథ్ కూడా కొడుకుతో పాటు బీజేపీలో చేరతాడా లేదా కాంగ్రెస్ను వదిలేసి ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ కమల్నాథ్ మాటలను బట్టి చూస్తే తాను కూడా బీజేపీలో చేరతాడా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నేనేమి విలేకరులు అడిగితే మీ స్పెక్యులేషన్ నేను డినై చేయడం లేదు, కానీ ఏదైనా ఉంటే మీకు చెప్తాను అన్నాడు. ఢిల్లీ చేరుకున్నాడు కమల్నాథ్. బీజేపీ నేతలతో చర్చలు కూడా జరుపుతానంటున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్నాథే. 2018లో కాంగ్రెస్ గెలిచినప్పుడు కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియా పోటీ పడ్డారు. యంగర్ జనరేషన్కు అధికారం ఇవ్వకుండా కమల్నాథ్కే కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసింది. ఆ తర్వాత కమల్నాథ్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టింది. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో బీజేపీ అధికారంలోకి వచ్చి శివరాజ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ జ్యోతిరాదిత్య సింధియా ఆల్రెడీ బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అయ్యాడు. ఇప్పుడు కమల్నాథ్ కూడా బీజేపీలో చేరితే కాంగ్రెస్ పార్టీ అటు కమల్నాథ్ను ముఖ్యమంత్రి చేసి నష్టపోయింది. జ్యోతిరాదిత్య సింధియా పోయాడు, ఇప్పుడు కమల్నాథ్ కూడా పోయాడు. కమల్నాథ్ అనేక సార్లు ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. చాలా పార్టీకి లాయలిస్టు. అలాంటి నాయకుడు కూడా బీజేపీ వైపు వెళ్తే కాంగ్రెస్కి ఒక పెద్ద మారల్ షాక్, అది పొలిటికల్ షాక్ కూడా. ఎందుకంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఈ 3 రాష్ట్రాల్లో కలిసి నాకు గుర్తున్నంత వరకు 65 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఈ 65 లోక్సభ సీట్లలో అత్యధికం ఇప్పటికీ బీజేపీతో ఉన్నాయి. ఈ సీట్లను నిలబెట్టుకోవాలి అన్నది ఇప్పుడు బీజేపీ లక్ష్యం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా లోక్సభ ఎన్నికల్లో ఏమవుతుందన్న అనుమానం బీజేపీకి ఉంది. ఎందుకంటే వివిధ సర్వేలు వాస్తవంగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలుస్తాయని కూడా అంచనా వేశాయి. కానీ బీజేపీ మంచి మెజార్టీతో గెలిచింది. అందువల్ల లోక్సభ ఎన్నికలకు తన బలాన్ని సుస్థిరం చేసుకోవటానికి ఒక ఎత్తుగడగా కాంగ్రెస్ను చాలా సీనియర్ నాయకుడు కూడా ఆ పార్టీలో ఉండలేరు అన్న వాతావరణం క్రియేట్ చేయాలన్నది బీజేపీ లక్ష్యం. ఇప్పటికే ఇండియా కూటమి నుంచి జేడీయూను, ఆర్ఎల్డీ బీజేపీ ఆకర్షించింది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో వచ్చే వారం చేరవచ్చంటున్నారు. బీఆర్ఎస్తో కూడా పొత్తు ఉండవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు అన్ని వైపుల నుంచి నరుక్క రావాలన్నది బీజేపీ లక్ష్యం. ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా కాంగ్రెస్ అకౌంట్లను స్తంభింపజేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ తన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా వాడకుండా చేశారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీని అన్ని రకాలుగా దిగ్బంధనం చేయాలి అన్నది బీజేపీ లక్ష్యం. దానికి ఇప్పుడు కమల్నాథ్ బయటకు వెళ్ళడానికి కూడా ఒక కారణం చెప్తారనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు హింట్ ఇచ్చాడు. రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ను ఆహ్వానిస్తే కాంగ్రెస్ నాయకత్వం రాలేదు. దానితో కాంగ్రెస్ నాయకుల్లో చాలామంది నొచ్చుకున్నారు. మరి వాళ్ళు రాముల వారి పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పే అవకాశం కనబడుతోంది బీజేపీ మధ్యప్రదేశ్ అధ్యక్షుడి మాటలు చూస్తే. ఎందుకంటే రాజకీయ నాయకులు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి ఏదో ఒక కారణం చెప్పి బయటకు వెళ్తారు. మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ హిందుత్వకు పోటీగా కమల్నాథ్ కూడా పెద్ద ఎత్తున తాను హనుమంతుని భక్తుడంటూ సాఫ్ట్ హిందుత్వాన్ని ప్రయోగించాడు. అందువల్ల పొలిటికల్గా, ఐడియాలజికల్గా కమల్నాథ్ కూడా బీజేపీ సిద్ధాంతాల పట్ల పెద్ద వ్యతిరేకత ఉన్న నాయకుడేం కాదు. అయినా రాజకీయ నాయకులకు అవన్నీ పట్టించుకోరు. అల్టిమేట్గా వాళ్ళకి పవర్ కావాలి.
బహుశా కమల్నాథ్ కూడా సన్ స్ట్రోక్ ఉన్నట్టుంది. ఎందుకంటే కొడుకు రాజకీయ భవిష్యత్తు కావాలి. ఎందుకంటే తాను కాంగ్రెస్లో ఇక మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా రిటైర్ అయ్యే దశ వచ్చింది. అందువల్ల తన కొడుకు కాంగ్రెస్ కన్నా బీజేపీలో భవిష్యత్తు ఎక్కువ ఉంటుందని అంచనాకు వచ్చినట్టున్నారు. అందుకే కమల్నాథ్ కుటుంబం బీజేపీలో చేరుతారన్న అంచనాలు వస్తున్నాయి.